కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి భూ ఆక్రమణలకు కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదని రంగారెడ్డి జిల్లా మాజీ డీసీపీ అధ్యక్షులు కేఎం ప్రతాప్ తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. భూ ఆక్రమణను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ఎవరిది గాని ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఆకాంక్షలతో పనిచేస్తుందో దానికి అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరం చుట్టుముట్టు కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో సంకల్పంతో ప్రభుత్వం యొక్క శాఖలైనటువంటి సునామీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, దిల్ అనే సంస్థకు చిన్న పెద్ద పరిశ్రమల కొరకు స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేద ప్రజలకు 2-3 లక్షలకు అమ్ముకున్నారు. భూ కబ్జాదారుల ఆగడాలను అధికారులు అరికట్టలేకపోయారన్నారు. చిన్న దొంగగా ఉన్నప్పుడు చర్యలు చేపట్టకపోతే గజ దొంగగా మారతాడని అన్నారు. ఇటువంటి కబ్జాదారులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు. కబ్జా స్థలాలు అనుకుంటున్న అమాయక ప్రజలు భూ కబ్జాదారుల చేతుల్లో పడిపోయి ధనాన్ని పోగొట్టుకుంటున్నారన్నారు. పేద ప్రజలు నష్టపోకుండా భూ కబ్జాదారుల నుండి డబ్బులు వసూలు చేసి అమాయక ప్రజలకు ఇప్పించే ప్రయత్నం చేయాలన్నారు. జోనల్ కమిషనర్ పాపం మొన్న మరి ఇక్కడ మనకు హరితారోగ్యం చేస్తున్నాం. చెట్టు నడితే దిక్కే లేదు. కుత్బుల్లాపూర్ మా మున్సిపల్ కుత్బుల్లాపూర్ వాళ్ళని ఎన్నో మొక్కలు నాటాం. ఎన్ని మొక్కలు నాటామండి? 80 లక్షల రూపాయల మొక్కలు నాటినాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? మొక్కలు నాటడం కాదు, ఫోటోకు ఫోజ్ చేయడం కాదు, మీడియాకు ఫోజ్ చేయడం కాదు, చెట్టును బతికిస్తున్నామా లేదా? నా పార్కులు మొక్కలు పెట్టినా, పెంచినా, నీళ్లు పోస్తున్నాను. చెట్లు నాకుతో ఎందుకు శాంక్షన్ చేసుకోలేదు? ఇక్కడే మార్కెట్ ముంగట మనం చెట్లు నాటినాం. గత 5 సంవత్సరాలు నాటుకుంటూ వస్తూ ఉన్నాం. చెట్లు నరికేసి క్లీన్ చేసి అక్కడ చేస్తూ ఉన్నారు. ఆఫీసులో కన్నును గుడ్డలు లేనిరా, కనపట్లేదా? ఎదురుగానే ఉంది కదా. మున్సిపాలిటీకి ఎంత ఆఫీసుల దూరంలో కూడా లేదు. ఒకటి. రెండోది, ఫుట్పాత్ డెవలప్మెంట్ చేశాం. జిహెచ్ఎంసీ నిధులతో కోట్ల రూపాయలతో ఫుట్పాత్ సుందరీకరణకు చేశాం. ఈయన ఫుట్పాత్ పలగొట్టి వాడు మహేంద్ర వ్యాపార వస్తువు వాడు వ్యాపారం చేస్తున్నాడు. అధికారులకు కన్ను కనిపిస్తలేవు. ఎందుకు? ఒక సంపన్నుకు ఒక న్యాయం, సామాన్యునికి ఒక న్యాయమా? పాండవ అయితే తీసేస్తావు. వాడు అన్ని మల్టీనేషనల్ కంపెనీ మహేంద్ర ఉంటాడు. వాడిని మీరు చూడండి, మీరు వయసు గట్ట నేను చెప్పడం మీరు ఒకసారి చూడండి, మీ కళ్ళతో చూడండి. మీరు కూడా అంటే మీరు అర్థమైన నా ఫ్రెండ్సే కాబట్టి చెప్తున్నా, ఈ అక్రమాలను బయట పెట్టాలి, తీయాలి. డబ్బు పెట్టినావు, తీసేసినావు. మరి ఆడ వాడు మంచిగా బండ్లు రోడ్డు మీద పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఒక బండి కొంటే 20 లక్షలు, 30 లక్షలు, 18 లక్షలు. మరి వారికి ఏం న్యాయం చేస్తున్నాం? కాబట్టి మీరు ఒకసారి చూసుకుని చేయాల్సింది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేస్తున్నారో వారిపైన ఒకవేళ మాకు ముఖ్యమంత్రి ఎన్నో వాళ్ళని చెప్పినది తప్పు, అది నమ్మదు. మేము అది చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పారు, ఎలాంటి అక్రమాలను ప్రోత్సహించము. కాబట్టి దాని ప్రకారంగా చేసుకొచ్చి మీ యొక్క ఎవరైతే పక్కన పడదో వారిపైన విచారణ ఎవడైనా పర్వాలేదు యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.